డిఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలంటూ రెండవ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డిఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ప్లకార్డులతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీల నిరసన చేశారు. బారికేడ్లు పెట్టి ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. సకల శాఖ మంత్రి లోకేష్ వెంటనే. సకల శాఖ మంత్రి లోకేష్ వెంటనే. ఈ స్వామి ఈ స్వామి డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా బయట పెడితే మండలిలో చర్చ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. డిఎస్సీ రిక్రూట్మెంట్ లో మోసపోయిన బాధితులే స్వయంగా ప్రభుత్వానికి సవాల్ చేసే పరిస్థితి నెలకొందన్నారు. ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా ఈ ప్రక్రియ యావత్తు కూడా అవినీతిమయమైందన్న అంశాలని సమాజం దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. మేము శాసన మండలి సభ్యులుగా మేమందరూ కూడా సభలో చర్చించాలని మేము అడుగుతూ ఉంటే ఆయన శాసనసభలో మాట్లాడతాడు, శాసన మండలికి రాడు. పోనీ బీఎస్సీ మీటింగ్లో ఇవాళ రేపు దీని మీద చర్చించాలని మా సభ్యులు పట్టుబడితే చివరి రోజు చూద్దామనే మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే అసలు ఏ దిశగా ఈ ప్రభుత్వాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా శాసనమండలి సభ్యులకో శాసనసభ్యులకో పార్టీ నాయకులకో మీరు చెప్పాల్సిన అవసరం లే. ఇవాళ ఆర్చీలో బంగారు పథకం సంపాదించుకున్నటువంటి దుర్గయ్య అడుగుతా ఉన్నాడు. పేపర్లో చూడలా, ఎక్కడికి రమ్మంటారో రమ్మని మేము రావడానికి సిద్ధంగా ఉన్నా, టైము డేటు ఫిక్స్ చేయమని చెప్పి దుర్గయ్య సవాలు విసురుతా ఉన్నాడు ఈ ప్రభుత్వానికి. ఇంతకంటే సిగ్గుసేటైన విషయం ఇంకేమైనా ఉంటుందా? ఒక బాధిత డిఎస్సీ అభ్యర్థి ప్రభుత్వానికి సవాలు విసురుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. డిఎస్సీపై అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వానికి మండలిలో చర్చకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. డిఎస్సీలో అక్రమాలు జరగకపోతే చర్చకు రాకుండా ఎందుకు పారిపోతున్నారని ఆయన నిలదీశారు. మేము ఇక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి. శాసన మండలి కూడా మీరు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉంది కదా. మీరు ఇక్కడికి రమ్మని చెప్పాం, ఇక్కడ ఉన్నాం, ప్రతిపక్షంగా ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. సో మేము చర్చించడానికి సిద్ధమని మీరు మాట్లాడుతూ ఉంటే ఒక గోడ అవతల పక్క మీరు శాసనసభలో మాట్లాడి ఆ గోడ యువతల పక్క శాసన మండలిలో కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తాం, ఇక్కడికి చర్చకు రమ్మంటే మాత్రం మీరు రాకుండా పారిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా స్పష్టంగా పలానా రోజు మేము చర్చకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీ కనపడతా ఉందంటే స్పష్టంగా వారు తప్పులు చేస్తున్నారన్నది అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారు అని. ఈ డిఎస్సీ అన్నది సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించింది. మీరు సొసైటీలో ఎక్కడైనా తీసుకోండి, టీచర్ ఉద్యోగాలు కానీ డాక్టర్ ఉద్యోగాలు కానీ ఈ రెండింటికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. నేను పరీక్షలు లేకుండా ఇస్తాను అంటే కుదరదు. డాక్టర్లకు సంబంధించి కొంతమంది రోగుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలానే టీచర్లకు సంబంధించి అయితే పిల్లల భవిష్యత్తు, రేపటి ఈ సమాజం యొక్క భవిష్యత్తు టీచర్ల మీద ఉంటుంది. వీరు చెప్పేటువంటి చదువులు కానీ, వీరు చెప్పేటువంటి మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా రేపటి సమాజాన్ని డిక్టేట్ చేస్తాయి. కాబట్టి టీచర్ ఉద్యోగాలకి, డాక్టర్ల ఉద్యోగాలకి నేను పరీక్షలు లేకుండా ఇస్తాను, నేను ఎవరికంటే వారికి ఇస్తా, కార్యకర్తలకు ఇస్తా, డబ్బులు కమ్ముకుంటానంటే కుదరదు. ఇదే పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో కానీ, హర్యానాలో కానీ టీచర్ రిక్రూట్మెంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ప్రభుత్వాలు దిగిపోయినటువంటి పరిస్థితి, విద్యాశాఖ మంత్రి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.